శక్తి, దమ్ము, రామయ్య వస్తావయ్య, రభస తీసిన సినిమాలన్నీ ఫ్లాపు. నీకు సినిమాకు తేడా తెలియదు. ఇంకా స్క్రీన్ ప్రెజెన్స్ లేదు. థియేటర్లో కూర్చున్న వాళ్ళంతా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. టాలీవుడ్లో ఒక స్థానంలో నిలబడలేడు, హీరోగా పనికిరాడనేసారు డైరెక్ట్. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి గారు రూల్ చేస్తున్నారు. వీళ్ళనందరినీ తట్టుకొని నిలబడాలి. ఎన్టీఆర్ కెరీర్ పెద్ద డౌన్ఫాల్ ఈ తర్వాత. హాయ్ ఎవ్రీవన్, నేను మీ హరిగాడు. వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా రిలీజ్ అయిన వార్ 2 ట్రైలరు, నిన్న మొన్న రిలీజ్ అయిన సలాం అలీ గ్లిమ్స్ నేను రెండు చూసాను. మన తారక్ హృతిక్ రోషన్తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అందులో చాలా బాగా అనిపించింది. సో అక్కడ చూసినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ మనిషి మళ్ళీ బాడీ ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, లీన్ అయిపోయాడు, 6 ప్యాక్ చేశాడు. ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, ఎక్కడ స్టూడెంట్ నెంబర్ 1, ఎక్కడ రాఖీ, ఆది, ఆ సినిమాలన్నీ ఎక్కడ, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ప్రతి సినిమాకి ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చాడు. చాలా ఫ్లాపులు పడ్డాయి, చాలా డౌన్ఫాల్ అయ్యాడు. అయినా సరే లేచి పడిన ప్రతిసారి మళ్ళీ లేచి ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ స్థానం క్రియేట్ చేసుకున్నాడు. ఇతని జర్నీ చాలా రోలర్ కోస్టర్ అయ్యేలాగా, చాలా అడ్వెంచరస్ జర్నీ ఇది. ఈ జర్నీ గురించి ఒకసారి మీతో మాట్లాడుకుందాం అనుకున్నాను. సో అందుకే వీడియో చేశాను. సో లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ వీడియో. ఓకే, ఎర్లీ స్టేజ్ ఆఫ్ ద కెరీర్లో ఫస్ట్ మూవీ లాంచ్ అయిన మూవీయే నిన్ను చూడాలని. ఆ సినిమా ఫ్లాపు. ఆ సినిమా ఎవరూ చూడలేదు కూడా, నేను కూడా చూడలేదు. ఆ తర్వాత సినిమాయే స్టూడెంట్ నెంబర్ 1. ఈ సినిమాకే రాజమౌళి అనుకున్నాడంట, ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అరే ఫస్ట్ సినిమా వీడితో చేయాలా అని ఏదో అనుకున్నాడంట. ఒక మంచి హీరోని ఎక్స్పెక్ట్ చేసి, ఒక టాప్ హీరో ఏదో ఎక్స్పెక్ట్ చేశాడంట. అలా అనుకున్నాడు, డిసప్పాయింట్ అయ్యాడంట. కట్ చేస్తే ఎన్టీఆర్ఏ ఫస్ట్ హిట్ ఇచ్చాడు రాజమౌళికి స్టూడెంట్ నెంబర్ 1తో. బాగా ఆడింది ఈ సినిమా. ఆ సినిమా బ్లాక్ బాస్టర్, ఫస్ట్ సినిమానే రాజమౌళికి. సో ఆ తర్వాత ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే, 2002 అప్పటికే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి గారు రూల్ చేస్తున్నారు. ఏలేస్తున్నాడు ఆయన సీట్లో కూర్చొని. అటువంటి టైంలో తనకంటూ ఒక స్పెషల్ స్థానాన్ని ఏర్పరచుకోవడం ఏ హీరోకైనా చాలా కష్టమైన పని. అలాంటిది ఆది సినిమా, అప్పుడు 19 ఏళ్ళ వయసు ఎన్టీఆర్కి. ఆది సినిమా తీసి, అది కూడా మాస్ ఫిల్మ్, కొంచెం ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉన్న ఫిల్మ్, 19 ఏళ్ళ కుర్రోడు, మీసాలు కూడా సరిగ్గా రావు, గంగిరెడ్డి ఎట్టా ఉన్నాడు అల్లుడు ఆ సినిమాడు, అట్టా ఉంటాడు అల్లుడు. ఆ సినిమా తీసి చాలా సెంటర్లో 100 days ఆడింది సినిమా. క్రౌడ్ని ఎలా పుల్ చేశాడంటే 100 days ఆడింది సినిమా. వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ అది. సో ఎన్టీఆర్ని ఒక మామూలు యాక్టర్ నుంచి ఒక స్టార్ స్టేజ్కి తీసుకెళ్ళిన సినిమా అది. ఆ తర్వాత సుబ్బు నాగా సంథింగ్ ఏదో రిలీజ్ అయింది, అది ఫ్లాప్. ఆ తర్వాత మళ్ళీ సింహాద్రి, రాజమౌళికి మళ్ళీ ఇంకో హిట్. ఇది మామూలు హిట్ కాదు, ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ 1 లాంటి హిట్ కాదు, ఇది ఇండస్ట్రీ హిట్. ఈ సినిమా తీసినప్పుడు ఎన్టీఆర్ ఏజ్ 22 years అనుకుంటా. 22 yearsకి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇండస్ట్రీ హిట్ కొట్టి 55 centersలో 175 days ఆడింది సినిమా. ఏం సమయం, ఇది మాటలు కాదు. 175 days అంటే 55 centersలో. ఈ సినిమా తర్వాత ఈ స్టేటస్ అనేది ఎన్టీఆర్ది డబుల్ ట్రిపుల్ అయిపోయింది. ఇంకా సింగమలై రోల్ ఎంత ఫేమస్ అయిందంటే, జనాలు బాగా ఓన్ చేసేసుకున్నారు ఆ సినిమాని. మంచి హై ఇచ్చింది సినిమాది. అప్పుడు ఇమాజిన్ చేసుకోండి, ఇంటర్వ్యూలో ట్విస్ట్ భూమిక ఎన్టీఆర్ని పొడుస్తుంది. అది ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందో మనం ఇమాజిన్ చేసుకోండి. ట్విస్ట్, అది చాలా పెద్ద ట్విస్ట్. ఇంకా ఆ ఇంటర్వ్యూల్ షాట్లో పోలీస్ కమిషనర్ ఎతికేటప్పుడు సింగమలై అన్నా అంటాడు కదా, బోటు మీద నించొని ఆ కత్తి ఇసిరేసి, ఆ కత్తి పట్టుకొని సీన్, ఇంటర్వెల్ ఫైట్, ప్యూర్ హై సినిమా ఇది. ఎన్టీఆర్ స్టేటస్ని పెంచిన సినిమా, వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ఇన్ హిస్ కెరియర్. సో ఆ తర్వాత ఇంకా ప్రాపర్ హిట్స్ లేవు. నరసింహుడు, నా అల్లుడు, ఆంధ్రావాలా, ఈ సినిమాలన్నీ ఫ్లాప్ అయిన సినిమాలే. డౌన్ఫాల్లోకి వెళ్ళిపోయాడు ఎన్టీఆర్. ఈ తర్వాత కంబ్యాక్ ఎలా ఇచ్చాడంటే ఎన్టీఆర్, ఇలాంటి కంబ్యాక్ ఇండస్ట్రీలో ఇదివరకు ఎవరు ఇవ్వలేదు, ఇలా చూడలేదనమాట. అంత బాడీ ట్రాన్స్ఫర్మేషన్. రాజమౌళి అంత ముందే చెప్పాడంట, ఇది రాఖీ మూవీ తీసిన తర్వాత, రాఖీ మూవీ ఎమోషనల్గా జనాల ముందు ఆడింది బాగానే, మంచి పేరు వచ్చింది. కానీ బాడీ మీద క్రిటిసిజమ్స్ వచ్చాయి. ఇంకా స్క్రీన్ ప్రెజెన్స్ లేదు, టాలీవుడ్లో ఒక స్థానంలో నిలబడలేడు, ఇంకా ఇక్కడ ఇతనికి చోట్లేదు, హీరోగా పనికిరాడనేసారు డైరెక్ట్ చాలామంది క్రిటిక్స్. అప్పటికే ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్. వీళ్ళకంటూ ఒక స్టేటస్ తెచ్చేసుకొని రెడీగా ఉన్నారు అక్కడ కాంపిటీషన్కి మొత్తం. వీళ్ళనందరినీ తట్టుకొని నిలబడాలి తారక్. అప్పుడు లుక్స్ అలా ఉండేవి మరి రాఖీ అప్పుడు. ఆ తర్వాత ఎంత డెడికేషన్ తోటి మరి ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఫుల్గా. ఏది చేసినా, ఒకవేళ సర్జరీ చేయించుకున్నా, ఒకవేళ మామూలుగా డైట్ వల్ల తగ్గినా సరే, దేనివల్లైనా అది మనకు అనవసరం. అంత తగ్గడం గ్రేట్ కదా. అలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి మళ్ళీ యమదొంగలో దూకాడు విత్ 200% ఎనర్జీ. మళ్ళీ రాజమౌళికి హిట్, ఇద్దరికీ కలిపి హిట్.
కట్ చేస్తే 2007 యమదొంగ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్. అది ఆ ఇయర్కి అదే హైయెస్ట్. మామూలుగానే లావుగా ఉన్నప్పుడే ఎన్టీఆర్ డ్యాన్స్ మమ్మల్ని వావ్ అనిపిస్తాడు, మనల్ని కూడా ఉర్రుతలూగిస్తాడు. ఇంకా సన్నగా అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు వేస్తాను చూడు డ్యాన్స్ అంటే ఏందో, డ్యాన్స్ అంటే ఏందో మీకు చూపిస్తాను అన్నట్టు వేస్తాడు. ప్రతి సాంగ్ ప్రతి బిట్ డ్యాన్స్ నెంబరే యమదొంగ మూవీలో. అంత ఎనర్జీతో వస్తాడు. యముడి పాత్రలో డైలాగ్ చెప్తాడు, ఆ డెలివరీ, ఆ డిక్షన్ అల్టిమేట్ ఉంటుంది ఇంకా ఆ సినిమా. ఈ యమదొంగ తర్వాత మళ్ళీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చిన సినిమా అంటే అదుర్స్. మాస్ రోల్స్ పడ్డాయి, మంచి కమర్షియల్ సినిమాలు పడ్డాయి. ఇది కూడా కమర్షియల్ మూవీయే, బట్ తన యాక్టింగ్ తోటి, కామెడీ సెన్స్ తోటి, టైమింగ్ తోటి జనాల్ని నవ్వించడం అనేది ఇదివరకు ఎప్పుడూ జరగల ఆ సినిమా కంటే ముందు. అదుర్స్తో బ్రహ్మానందం గారితో స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రతి సీన్లోనూ హిలేరియస్ ఉంటుంది మొత్తం సీన్ అంతా. ఆ టైమింగ్, ఆ పురోహితుల్లాగా నిండిపోతాడు ఇంకా ఎన్టీఆర్. ఇప్పటికీ మనం ఎప్పుడైనా కామెడీ సీన్ చూడాలనుకుంటే యూట్యూబ్కి వెళ్ళి చూస్తాం, అదుర్స్ కామెడీ సీన్స్ అని చూస్తాం. మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు అంటాడు కదా, ఇలా అడిక్షన్ చాలా బాగా చెప్తాడు. ఆ సినిమాలో నవ్వించాడు, కామెడీ కూడా చేయగలని ప్రూవ్ చేసుకున్నాడు. అక్కడికి యాక్టర్ అయిపోయాడు, మంచి కంప్లీట్ యాక్టర్. సో ఇంకా ఈ తర్వాత నీకు ఎన్టీఆర్ కెరీర్ పెద్ద డౌన్ఫాల్. ఈ తర్వాత నీకు ఏ సినిమా హిట్ అవ్వలేదు. శక్తి, దమ్ము, రామయ్య వస్తావయ్య, రభస ఇలా తీసిన సినిమాలన్నీ ఫ్లాపు. ఊసరవెల్లి తీసాడు, సినిమా బాగానే ఉంటుంది కానీ పెద్దగా ఆడలేదు. ఇంకా ఎంత క్రిటిసిజం వచ్చిందంటే అన్ని ఫార్ములా మాస్ రోల్సే చేస్తాడు, రొటీన్ స్టోరీస్, నీకు సినిమాకు తేడా తెలియదు. రామయ్య వస్తావయ్య ఏదో, రభస ఏదో కనుక్కోలేవు, ఇలా ట్రోల్ చేశారు మామూలుగా. అసలు సినిమాలో నువ్వు స్టోరీ కూడా డిఫరెన్షియేట్ చేయలేవని, వెరైటీ ఉండదని యాక్టింగ్లో, ఎప్పుడు చూడు ఒకటి టెంప్లెట్ యాక్టింగ్ అన్నారు. ఈ తర్వాత మన హీరో ఏం చేశాడంటే కేజీఎఫ్ మాదిరి ఒక ఎక్స్ప్రెషన్, ఇప్పుడు ఏం చేస్తాడు మీ హీరో అని. అప్పుడు దిగాడు టెంపర్ తోటి. టెంపర్ సినిమాలో యాక్టింగ్ ఎలా ఉంటుందంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. మీకు వెరైటీ కావాలరా, మీకు యాక్టింగ్ కావాలరా, ఇప్పుడు ఇస్తాను రా వెరైటీ, చూసుకోండి రా అని, నేను సృష్టిస్తాను రక్తపాతం అన్నట్టు ఒక డైలాగ్ ఉంటుంది కదా, అలా ఉంటుంది టెంపర్ సినిమా. టెంపర్ సినిమాకి ప్రాణం, ఊపిరి, ఆయువు అన్నీ ఎన్టీఆరే. ఇంకా నెగిటివ్ షేడ్తో స్టార్ట్ అయిన ఆ రోల్ని అలా పుల్ చేసి లాస్ట్ దాకా తీసుకొచ్చి ఇంకా యాక్షన్తో చంపేస్తాడు. కమర్షియల్గా పెద్ద హిట్ అయిన ఈ సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ కమ్బ్యాక్ ఇన్ టీఎఫ్ఐ. ఇది ఎన్టీఆర్కే కమ్బ్యాక్ కాదు, దీని తర్వాత ఎన్టీఆర్ యాక్టింగ్కి కూడా మంచి మంచి ప్రశంసలు అందాయి ఈ సినిమా తర్వాత. ఈ టెంపర్ ఇచ్చిన పుష్ ఇలాంటి పుష్ కాదు. టెంపర్తో వచ్చిన పుష్తో ఎన్టీఆర్ తన కంబ్యాకే కాదు, దాని తర్వాత 3-4 డైరెక్టర్లకు కూడా కంబ్యాక్ ఇచ్చాడు. వాళ్ళు కూడా ఫ్లాపుల్లో ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మన సుకుమార్ 'వన్ నేనొక్కడినే' సినిమాతో ఫ్లాప్ పడింది. ఆ తర్వాత 'నాన్న ప్రేమతో'తో హిట్ ఇచ్చాడు. 'నాన్న ప్రేమతో'లో ఒక రోల్, అదొక వెరైటీ రోల్. ఆ తర్వాత మళ్ళీ ట్రై చేసిన ఎక్స్పెరిమెంటల్ రోల్ అది. మళ్ళీ బాబీకి, సర్దార్ గబ్బర్ సింగ్తో ఆల్రెడీ ఫ్లాప్లో ఉన్న బాబీకి 'జైలవకుశ'తో ఇచ్చాడు కంబ్యాక్. 'జైలవకుశ'తో త్రిపాత్రాభినయం చేస్తాడు కదా, రావణాసుడు రోల్ వేసుకొని, నత్తేసుకొని, అమ్మో చంపేస్తాడు ఆ రోలు. త్రివిక్రమ్కి 'అజ్ఞాతవాసి' ఫ్లాప్ తర్వాత 'అరవింద సమేత' ఇస్తాడు. 'అరవింద సమేత' మూవీలో ఎన్టీఆర్లో ఒక కంప్లీట్ యాక్టర్ కనిపిస్తాడు మనకి. త్రివిక్రమ్ సక్సెస్ మీట్లో మాట్లాడినట్టు కొన్ని మాటల్లో చెప్తాడు. ఆ కారులో కూర్చున్నప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయే సీను సినిమాలో ఎంతసేపు అయితే ఉంటుందో తను బయట కూడా అంతేసేపు చేశాడంట. అంత పొటెన్షియల్ ఉన్న యాక్టర్. ఆ చెప్పేటప్పుడు త్రివిక్రమ్ ఇంకో మాట కూడా అంటాడు, ఇలాంటి బలమైన యాక్టర్, నటుడు దొరకడం టాలీవుడ్కి దొరికిన వరం, టాలీవుడ్కి ఒక వరం అంటాడు. ఇది ఎందుకో ఇది అన్నప్పుడు నాకు కూడా కొంచెం ఎగ్జాజరేషన్ అనిపించింది. ఇది ఎగ్జాజరేషన్ కాదు, ఇది కరెక్ట్ మాట అని ప్రూవ్ అయింది. అది ఎప్పుడో నేను చెప్తాను, నా ఎక్స్పీరియన్స్ ఇది. ఇంకో మాట కూడా అంటాడు, తన తాతగారి లెగసీని క్యారీ చేయడమే కాదు, దాన్ని మ్యాచ్ చేయగలిగే సత్తా ఉన్న ఆర్టిస్ట్ అని. అలా పర్ఫార్మెన్స్ ఉంటుంది 'అరవింద సమేత వీరరాఘవ'లో. ఇంకా 'అరవింద సమేత' నుంచి డైరెక్ట్గా కట్టు కొడితే RRR. ఈ RRR గురించి నేను స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. సినిమాని ఎక్స్పీరియన్స్ చేశారు అందరూ. సినిమా ఎంత బాగా పర్ఫామ్ చేసిందో, ఇంటర్నేషనల్ స్థాయిలో మనల్ని ఎక్కడ పెట్టిందో తెలుగు వాళ్ళని, అది అందరికీ తెలుసు. కానీ RRR గురించి చెప్పాలంటే నాకు ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటంటే నేను కేరళలో చూశాను ఈ ఫిల్మ్. మేమందరం బీటెక్ స్టూడెంట్స్ అందరం వెళ్ళి తెలుగులో రిలీజ్ అయిన సినిమాకి వెళ్ళామంతా బాగానే ఉంది. మాస్ ఎంట్రీ పడింది, ఎన్టీఆర్కి పడింది, రామ్ చరణ్కి పడింది. అందరం ఏం చేస్తాం స్టూడెంట్స్ అంటే, పేపర్లు ఇసిరేస్తాం, అరుస్తాం, గొంతు రాసిద్ది, ఫుల్ ఎగురుతాం, కింద డ్యాన్స్ వేస్తాం, నాటు వస్తే అదంతా ఎద్ది. కానీ ఫస్ట్ టైం నేను ఈ కొమురం భీముడో సాంగ్ మొదలైంది, అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. థియేటర్లో కూర్చున్న వాళ్ళంతా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. అయిపోయిన వాళ్ళు అలా సాంగ్ వెళ్తూనే ఉంది, చూస్తూనే ఉన్నాం ఎన్టీఆర్ని. సాంగ్ అయిపోయిన వెంటనే కూర్చున్న వాళ్ళందరూ లేచి క్లాప్ కొట్టారు.
ఇలా క్లాప్స్ కొట్టడం అనేది నేను నా లైఫ్‌లో ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయలేదు ఒక యాక్టర్‌కి. ఇది కంప్లీట్‌లీ బికాస్ ఆఫ్ యాక్టర్. అతని యాక్టింగ్‌ని చూసి క్లాప్స్ కొట్టారు. నేను అంతకు ముందు గాని, ఆ తర్వాత గాని నేను ఏ సినిమాకి ఇలాంటిది ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. మళ్ళా అక్కడ ఉన్నదంతా కుర్రోళ్ళు. విజిలేసే కుర్రోళ్ళు, పేపర్‌లు ఇసిరేసే కుర్రోళ్ళు. వాళ్ళు లేచి క్లాప్స్ కొట్టారంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. వాళ్ళకి గూడా తెలీదు అన్‌కాన్షియస్‌గా ఎళ్ళిపోయింది అలా లేచి క్లాప్స్ కొట్టారు. అది 'ట్రిపుల్ ఆర్' గురించి నా ఎక్స్‌పీరియన్స్. అప్పుడు అనిపించింది త్రివిక్రమ్ చెప్పిన మాట నిజమని. ఇలాంటి బలమైన యాక్టర్ దొరకడం ఒక వరమని. ఇంక కట్ చేస్తే 'దేవర' మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నా 'దేవర' స్టోరీ మీద దాని మీద. 'దేవర' కంప్లీట్‌లీ ఓన్డ్ బై ఎన్టీఆర్. మనకు బయటకొచ్చిన తర్వాత ఆ స్టోరీ గిరి ఏం ఆలోచించం. జస్ట్ ఎన్టీఆర్ ఒకడే కనిపిస్తాడు మనకి. ఎన్టీఆర్ ఒకడే గుర్తొస్తాడు. ఆ అండర్ డాగ్ రోల్ అదంతా. ఇలా పడిన ప్రతిసారి లేచాడు. డౌన్‌ఫాల్ అయిన ప్రతిసారి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పొజిషన్‌ని, స్థానాన్ని ఒక సూపర్ స్టార్‌గా ఎదిగాడు తారక్. ఇప్పుడు తారక్ ఎదిగిన రేంజ్ చూస్తుంటే నాకు వెనకాల తను పడ్డ హార్డ్ వర్క్, తను చేసిన ఆ డిటర్మినేషను ప్రతిసారి లోలో ఉన్నా సరే ఆ కమ్‌బ్యాక్ ఇచ్చే విధానం అదంతా కనిపిస్తుంది తారక్ నుంచి. సో, థాట్స్ వై వి లవ్ తారక్. ఇలా ఉండే తారక్ కోసం నేను ఒక 2 మాటలు రాసుకున్నాను. అవి మాట్లాడేసి ఈ వీడియోని ముగిస్తాను. బాలుడిగా బాలరామాయణంతో మొదలుపెట్టి సింహంలా సింహాద్రిలో గర్జించిన తారక్ ప్రయాణం ఒక చరిత్ర. ఎన్నో ఎత్తులు పతనాలు చూసినా ప్రతిసారి మరింత బలంతో ముందుకు లేచాడు. ఆదితో ఆరంభం, సింహాద్రి యమదొంగలతో తన సత్తా చాటాడు. జనతా గ్యారేజ్తో జనాల హృదయాలు గెలుచుకున్నాడు. వీర రాఘవ రెడ్డిగా తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇక 'ట్రిపుల్ ఆర్'తో ఏకంగా ప్రపంచం ముందే తెలుగోడి జెండా పాతేశాడు. ఎన్నిసార్లు పడినా, ఎన్నిసార్లు ఓడినా ప్రతిసారి మళ్ళీ లేస్తాడు, మళ్ళీ గెలుస్తాడు. ఎందుకంటే అతను నందమూరి తారక రామారావు కాబట్టి. వి లవ్ యూ తారక్. సైనింగ్ ఆఫ్. ఆల్ ది బెస్ట్ ఫర్ వార్ 2. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకేమైనా స్పెషల్‌గా ఏమైనా ఒపీనియన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్.